నిన్న తెలంగాణలో రాత్రి 11 గంటలకు ఒక వినూత్నమైన ఘటన సాయంత్రం నుంచే నడుస్తున్నది. మనకు తెలిసేసరికి 11 అయింది. అప్పటికే భారతీయ రాష్ట్ర సమితి సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అయ్యి ఏడికి తీసుకొని పోయారు? కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి లేట్ నైట్ 11 గంటలకు ఆయన తీసుకొని పోయినారు. ఆయన మీద మల్టిపుల్ బిఎన్ఎస్ సెక్షన్స్ పెట్టిండ్రు. పబ్లిక్ ఆర్డర్ అని, ఇంటిమిడేషన్ అని, మిస్ఇన్ఫర్మేషన్ అని, మిస్లీడ్ చేస్తున్నాడని, ఇట్లా వగేరా 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 చెప్పారు. బట్ క్వశ్చన్ ఏందనంటే మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నది చట్టమా లేకపోతే చట్టాన్ని చుట్టం చేసుకొని మాట్లాడుతున్నారా ఈ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనేది పెద్ద క్వశ్చన్. క్రిషాంక్ ఏం చెప్పిండు అని అంటే ఆయన ఒక అవినీతిని ఎక్స్పోజ్ చేసిండు. ఆయన ఏమని అన్నాడు? నన్ను టార్గెట్ చేసిండ్రు అని అన్నాడు. సరే, క్రిషాంక్ చేసిన అవినీతి ఎక్స్పోజర్ ఏంది? ఏం ఎక్స్పోజ్ చేసిండు కాంగ్రెస్ వాళ్ళది అని అంటే అంగన్వాడీలో ఏదైతే మొబైల్ ఫోన్లు కొన్నారో అందులో అవకతవకలు జరిగినాయి, ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అని చెప్పిండు. మైనింగ్ రిలేటెడ్ స్కామ్ జరిగింది, అందులో పెద్ద పెద్ద కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు అని చెప్పి సీటీ బజాంచిండు, విజిల్ బ్లోవర్ అయ్యిండు. గవర్నమెంట్ నరేటివ్ ఏమని అంటారు అంటే మేము చట్టబద్ధంగా చేస్తున్నారు అని అంటారు. చట్టబద్ధంగా చేస్తున్నాము అని చెప్పి మాట్లాడితే చట్టం కాంగ్రెస్కి చుట్టం కాదు అని చెప్పి నేను చెప్తున్నా. ఇది జాగ్రత్తగా నుండి ఫ్రెండ్స్. ఇవాళ క్రిషాంక్ ఉన్నాడు, రేపు నువ్వు ఉంటావు, రేపు నేను ఉంటా. ఈ ప్రభుత్వానికి నువ్వు చట్టం కరెక్ట్గా తెలుసుకున్నావు అనుకో, ఎవడు కూడా నీ జోలికి రాడు. నీకేదైనా నిన్ను కాపాడుతుంది అని అంటే చట్టం, ఆ చట్టమే నువ్వు తెలుసుకోవాలి.